సో ఈరోజు వీడియోలో స్టాక్ మార్కెట్లో ఎవరైతే లాసెస్ చూస్తుంటారో వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తుంటే ప్రాఫిట్స్ కోసం వాళ్ళకి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలో అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 5th హౌస్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అనమాట. అంటే 5th హౌస్లో మన చిల్డ్రన్ కానీ, నెక్స్ట్ మనకు రాయల్ ఫేవర్స్ అంటే బాసెస్ కానీ వీళ్ళు ప్రమోషన్ ఇవ్వడం ఫాస్ట్గా, ఇవన్నీ కూడా రాయల్ ఫేవర్ కింద వస్తాయి. ఆ రాయల్ ఫేవర్, నెక్స్ట్ మన ఇంటి దేవత, కుల దేవత, మన డివోషన్, కడుపుకు సంబంధించినటువంటి మొత్తం ఎలిమెంట్స్, అంటే ఆ హౌస్ బాగాలేకపోతే కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ 5th హౌస్. సో ఈ 5th హౌస్ మీకు స్ట్రాంగ్గా ఉండి మీకు 12th హౌస్లో మ్యాలఫిక్ ప్లానెట్స్ ఏవీ లేవు, అంటే నష్టాలకి స్కోప్ తక్కువ ఉంది, ఒకవేళ ఉన్నా కూడా ఫ్లిక్షన్ అది ఉండి వాళ్ళు సరిగ్గా మనకు 12th హౌస్లో ప్రాబ్లం లేదు అని అనుకుంటే మనం మళ్ళీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే 12th హౌస్లో మీకు ఉన్నారు, మ్యాలఫిక్ ప్లానెట్ ఉన్నారు అనుకోండి, లాస్ వస్తూ ఉంటుంది. స్టాక్స్ అనే కాదు, జనరల్గా కొంచెం పనిష్మెంట్స్, లాస్ ఇట్లాంటివి రావడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ 12th హౌస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే స్కోప్ ఆఫ్ 12th హౌస్. 12th హౌస్లో మ్యాలఫిక్ ప్లానెట్స్ లేకపోవడం. నెక్స్ట్ 11th హౌస్ గెయిన్స్లో మనకి ఉందా, అంటే జనరల్గా మనం గెయిన్స్ చూస్తున్నామా, స్కోప్ ఉందా, యోగం ఉందా. యోగం ఉండి కూడా మనం ఫెయిల్ అవుతున్నాము అంటే దెన్ ఇట్ క్యాన్ బి టు అ సర్టన్ ఎక్స్టెంట్ రెమెడిఫైడ్. అంటే ఇప్పుడు మనకు ట్రేడింగ్ అనేది, అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఇవేంటంటే మన బ్రెయిన్ నుంచి వచ్చే ఆలోచనలు. అంటే నేను ఒక షేర్ కొని అందులో నేను ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ మై బ్రెయిన్ చైల్డ్. సో పాములు ఏం చేస్తాయి, పాము తన పిల్లల్ని తినేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీకు సర్పదోషం ఉంటే మీరు పెట్టేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ కూడా మీ బ్రెయిన్ చైల్డ్, అంటే అది మీ పిల్లల లాంటిది మెటాఫరికల్గా చూసుకుంటే. సో పాములు వాళ్ళ పిల్లల్ని తినేస్తాయి, ఆకలేస్తాయి. సో అట్లా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే సర్పదోషం ఉందని చెప్పేసి మనం చూసుకోవాలి. సర్పదోషాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే స్టాక్ మార్కెట్లో ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ట్రేడింగ్కి సంబంధించి మనం మళ్ళీ ఏదన్నా అటెంప్ట్ ఇస్తే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 100% అవుతామని కాదు, బట్ జనరల్గా అన్నీ బాగా ఉండి కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే మనం ఈ రెమెడీస్ చేసుకుంటే స్కోప్ అనేది పెరుగుతుంది. 100% ఏది ఎవరు గ్యారంటీ ఉండదు, బట్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.